అయితే ఒక విషయం సతీష్, నిజంగా అంటే ఎన్నికలకు ముందు సమీకరణలు అవ్వచ్చు, లేకపోతే పార్టీల్ని కలుపుకుపోవడాలు అవ్వచ్చు, ఇవన్నీ ఓకే. బట్ జనసేన టీడీపీ ప్రస్తుతం ఈ కూటమిని ఒకవేళ పవన్ కళ్యాణ్ని దూరం చేసే ప్రయత్నాలే అవి నిజమైతే కనుక నిజంగా అంత సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా గత చరిత్ర తీసుకుంటే టీడీపీ అధ్యక్షుడిది? సాధారణంగా ఎప్పుడు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీనే ఆ కూటమిలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక విధంగా పొత్తు పెట్టుకోవడం, అధికారం వచ్చిన తర్వాత గతంలోనే సాక్షాత్తు నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులను కూడా తిట్టినటువంటి సందర్భం, అమిత్ షా పైన రాళ్ళు వేసినటువంటి సందర్భం, బాలకృష్ణ చేత బూతులు తిట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా చంద్రబాబు వైఖరి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైఖరి, తాము ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు కూడా అందరూ మిత్రపక్షంగానే కనిపిస్తారు, అందరితో ఏ విధంగా బ్రతిమాలుకుంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా వాళ్ళనే అధికారానికి రావడానికి కారణమైన వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నిస్తారన్న విషయం గత 2014-19 మధ్యలో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక తర్వాత బీజేపీ జనసేనని ఎలా బయట పంపారో చూశారు. సో ఇప్పుడు కూడా అటువంటిది జరగదు అన్నటువంటి గ్యారెంటీ అయితే లేదు, ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. బట్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అవ్వడాన్ని బాగా అలవాటు చేసుకున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో తన పదవుల కోసం, ఏదైతే రేపు పొద్దున్న భవిష్యత్తులో తన అన్నకు మళ్ళీ మంత్రి పదవి కావాలి కాబట్టి తన అన్న మంత్రి పదవి కోసం కానీ, తన ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కానీ, తన పార్టీకి సంబంధించిన పదవుల కోసం కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ప్రతి సందర్భంలో కూడా కాంప్రమైజ్ అయ్యి చంద్రబాబు ఏం చెప్తే దానికి జీహుజూర్ అనేటువంటి వైఖరి ఇప్పటివరకు ప్రదర్శించారు కాబట్టి మరి ఈ వివాదంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గ్యాప్లో ఏదైనా రాజీ ఫార్ములాతో రాజీ పడతారా, లేకపోతే ఏ విధంగా తన పార్టీ కోసం ఇండివిజువల్గా ముందుకెళ్ళాలని చూస్తారా అనేది కాలమే సమాధానం చెప్పలేరు.